హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు SuperSiriFashionTeck ఛానల్. ఇవాళ వీడియోలో రైస్ బ్యాగ్ని మనము ఎలా రీయూస్ చేసుకోవచ్చో చూపిస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగైతే ఎలా రీయూస్ చేసుకోవచ్చో చూపిస్తాను, చూద్దాం రండి. రైస్ బ్యాగ్కి ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసి ఉంటారు కదా, అలాంటివి స్టిచ్ చేసుకున్న సైడ్స్ని నేను ఇలా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కుట్టాక మిగిలిన పీస్ అండి ఇది. బ్లౌజ్కి మ్యాచింగ్ పౌచ్ని కుడతాం ఈ వీడియోలో. లెంత్ 18 ఇంచెస్ ఉంది, వెడల్పు 9.5 ఇంచులు ఉంది. మీరు ఇంకా ఎక్కువగా కావాలన్నా పెట్టుకోవచ్చు, ఇంకా తగ్గించి కావాలన్నా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత ఈ క్లాత్ సైజ్కి నేను ఈ రైస్ బ్యాగ్ని 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. రైస్ బ్యాగ్ని క్లాత్ ಯಾವ సైజు ఉందో ఆ సైజుకి ఇలా కట్ చేసేసుకుందాము. 2 పీసెస్ కట్ చేసుకున్నాను. తర్వాత దీనికి మనము లైనింగ్ కూడా కట్ చేసేసుకుందాము. లైనింగ్ కూడా ఈ క్లాత్ సైజ్కి 2 పీసులు కట్ చేసుకున్నాను. ఎక్కువ ఉన్నది కావాలంటే మనము స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుందాం. తర్వాత లైనింగు రైస్ బ్యాగుగా ఒక పీస్ని, లైనింగు మెయిన్ క్లాత్ రైస్ బ్యాగ్ ఒక పీస్ని, మూడింటిని కలిపి ఒక పీస్గా, ఆ రెండింటిని కలిపి ఒక పీస్గా స్టిచ్ చేసుకుందాము. ఈ రెండింటిని లైనింగు రైస్ బ్యాగ్ ఈ రెండింటిని కలిపి ఒక పీస్గా స్టిచ్ అనేది చేసేసుకుందాం. ఈ మూడింటికి కలిపి ముందుగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి. 4 వైపులు కూడా ముందుగా ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము. 4 వైపులు కూడా ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాము. ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తాన్ని ఇలా కట్ చేసేసి తీసేసుకుందాము. తర్వాత నేను బాక్స్లుగా ఇలా స్టిచెస్ వేసుకుందామని ముందుగా ఈ సైడు స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్ సైడ్గా మనము స్టిచెస్ అనేది వేసుకుందాము. ఒక మీడియం సైజులో 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అనేది వదులుకుంటూ ఇలా స్టిచెస్ అనేది వేసేసుకోండి. మొత్తానికి ఇలా బాక్సులుగా డైమండ్ షేపులుగా వస్తుంది. ఇలా మొత్తం కూడా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇంకొక పీస్ ఉంది కదా, దాన్ని కూడా స్టిచ్ అనేది వేసేసుకుందాము. వీటికి కూడా 4 వైపులను ఈ రైస్ బ్యాగ్కి అలాగే లైనింగ్ క్లాత్ ఉంది కదా, దీనికి కలిపేసి స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు 5 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టేసుకొని అక్కడికి నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము జిప్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా 5 ఇంచెస్కి మార్క్ వేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనము జిప్ని యాడ్ చేసేసుకోవాలి. జిప్ని ఇలా ఉల్టా పెట్టుకోండి. ఉల్టా పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఇలా ఇప్పుడు టర్న్ చేసుకుంటే సీదా వచ్చేస్తుంది. ఇంకొక వైపు ఇంకో పీస్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకుందాం దానిపైన. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఉల్టా చేసి దానిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. స్టిఫ్గా ఉంటుంది. ఇలా స్టిచ్ అనేది 2 వైపులు కూడా ఉల్టా పెట్టేసి ఒక్కసారి స్టిచ్ అనేది వేసుకుందాం దానిపైన. ఇలా ఇంకో వైపు కూడా స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్నాక జిప్పు ఏ సైజు ఉందో ఆ సైజుకి నేను క్లాత్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్నదాన్ని, లేకపోతే జిప్ అనేది బయటికి కనపడుతూ ఉంటుంది. సో అందుకే ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి. ఉల్టా ఉన్నవి 2 లోపలికి పోవాలి, సీదా ఉన్నవి అంటే క్లాత్ ఉన్న వైపువి బయటకు రావాలి. అలా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి 4 వైపులు కూడా మళ్ళీ నేను ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. 4 వైపులు కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము పైపింగ్ అనేది చేసుకోవాలి. 4 వైపులు కూడా పైపింగ్ అనేది చేసేసుకోండి. ఒక
1.5-2 ఇంచ్ ఉన్న క్లాత్ని ఇలా తీసుకొని, ఇది స్ట్రైట్ పీసేనండి, స్ట్రైట్ పీస్ ఎక్కని తీసుకొని ఇలా 1/2 ఇంచ్కి ఇలా ముందుగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్ అనేది వేసేసుకోండి. 4 వైపులు కూడా సేమ్ ఇలాగనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా మీరు సీదా సైడ్ పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే స్టిచ్ అనేది ఒకే లెవెల్గా వచ్చేలా మనం స్టిచ్ వేసుకోవచ్చు. సో అందుకే నేను సీదా సైడ్కి టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాను. సేమ్ మెథడ్లో మనం ఇప్పుడు 4 వైపులు కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఎక్కడ చూసుకొని ఫోల్డ్ అనేది వేసుకొని ఇప్పుడు మళ్ళీ దీనిపైనకి ఇలా 2 వైపులు కూడా స్టిచ్ అనేది వేసేసుకుందాం. జిప్పు ఇలా కొంచెం పైనకి వచ్చేలా పెట్టుకొని దాని కిందికి ఇలా నేను ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని 2 వైపులు కూడా స్టిచ్ అనేది వేసేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవడానికి లాక్ మనం ఏదైనా ఉక్స్ లాంటిదో లేదా ప్రెస్సింగ్ జిప్ లాంటిది వస్తుంది కదా, అలాంటిది ఏదైనా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ కాలు అక్కడికి ఇలా మార్క్ అనేది వేసేసుకోండి. మార్క్ వేసుకొని అక్కడికి ఇలా పెట్టేసుకుందాం. ఇలా ప్రెస్సింగ్ జిప్ లాంటిది వస్తుంది కదా, దీన్ని నేను పెట్టేసుకుంటున్నాను. మీరు ఉక్స్ కావాలన్నా ప్రెస్సింగ్ ఉక్స్ వస్తుంది కదా, అదైనా పెట్టేసుకోవచ్చు. లేదా పర్సల్కే సపరేట్ బటన్ ఉక్స్ వస్తాయి కదా, వాటినైనా వాడుకోవచ్చు. మీరు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని వాడుకోండి. ఇలా మనము సింపుల్గా ఈజీలో శారీ బ్లౌజ్కి మ్యాచింగ్ అయ్యేలా మనము పౌచ్ అనేది ఇంట్లోనే స్టిచ్ అండ్ కటింగ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ. నేను ఇది బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఈ పర్ల్స్ కూడా వేస్తున్నాను, బ్లౌజ్కి కూడా వేసుకున్నాను. దాని లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడనట్టయితే ఇంకా దాన్ని కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కూడా నేను ఇలా బయటికి ఎంత కనిపిస్తుందో అక్కడి దాకా ఇలా పర్ల్స్ అనేది వేసేసుకుంటున్నాను. మీరు చేత్తోనైనా పర్ల్స్ వేసుకోవచ్చండి, దీన్ని మీ దగ్గర మిషన్ లేకపోతే. ఇలా మొత్తం కూడా పర్ల్స్ అనేది వేసుకున్న తర్వాత ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. లోపలికైతే నేను వేయట్లేదు, కనిపించదని. ఇలా బయట ఫుల్ కూడా వేసుకున్నాక ఇలా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా వీడియో గురించి డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.